నేను ఎప్పుడూ నిజం చెప్తాను. मैं हमेशा सच बोलता हूँ. అదే అమ్మాయి అయితే मैं हमेशा सच बोलती हूँ. నువ్వు ప్రతిసారి ఆఫీస్‌కి లేట్‌గా వస్తుంటావు. అబ్బాయికి అనాలనుకుంటే तुम हमेशा ऑफिस लेट से आते हो. అదే మీరు అమ్మాయికి అనాలనుకుంటే तुम हमेशा ऑफिस लेट से आती हो. ఇప్పుడు తెలుగులో పదాలున్నాయి కదా! ఎప్పుడు, ప్రతిసారి ఆర్ ఇన్ ఇంగ్లీష్ వి సే ఆల్‌వేస్. దాన్నే మనం హిందీలో హమేషా అని అంటాము. హమేషా. ఓకే. అమ్మ ఎప్పుడు వాళ్ళ పిల్లల గురించే ఆలోచిస్తుంది. మాँ हमेशा अपने बच्चों के लिए ही सोचती है. మీరిద్దరూ ఎప్పుడు ఇలానే కలిసి ఉండండి. आप दोनों हमेशा ऐसे ही साथ रहना. ఫుడ్ ఎప్పుడు టైంకి తినాలి. खाना हमेशा समय पर खाना चाहिए. వాటర్ ఎప్పుడు ఎక్కువ తాగాలి. పానీ హమేషా జ్యాదా పీనా చాహియే. నువ్వెప్పుడు నా బర్త్‌డే మర్చిపోతుంటుంటావు. అది మనం అబ్బాయికి చెప్పాలనుకుంటే తుమ్ హమేషా మేరా జన్మదిన్ భూల్ జాతే హో. అదే మీరు అమ్మాయికి అనాలనుకుంటే తుమ్ హమేషా మేరా జన్మదిన్ భూల్ జాతీ హో. నువ్వు ఎప్పుడూ ఇలానే చేస్తావు. దీన్ని మనం హిందీలో చెప్పాలనుకుంటే ఎలా చెప్తామో మీరు నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పాలి. అండ్ నెక్స్ట్ నేను ఎలాంటి టాపిక్‌లో రీల్స్ కవర్ చేయాలో అది కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. టిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.